myself Stephen, age 21. యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్లో నాకు అర్థం కాలేదు. స్టమక్ బాగా ఉబ్బటం, వాటర్ ఫామ్ అవ్వటం, పెయిన్ రావటం అలా ఉండేది. జాండీస్ ఫామ్ అయ్యింది. నాకు బాగా జాండీస్ అని చెప్పారు. తర్వాత ఆకలి లేదు, ఆకలి అనేది లేదు. ఇంకొకటి వచ్చేసరికి పెయిన్ వస్తూ ఉండేది స్టమక్లో, బాగా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉండేవాడిని. తర్వాత కొన్ని హాస్పిటల్స్ తిరిగినాక వాళ్ళకి సింటమ్స్ అనేది అర్థం కాలేదు. కొంతమంది లివర్ డ్యామేజ్ అని చెప్పారు. తర్వాత ఇక్కడికి విజయవాడకి షిఫ్ట్ చేసినాక భవానీ శంకర్ సార్ని కలిశాను. అప్పుడు టెస్ట్ చేసి చూసి స్టంట్ వేయాలన్నారు. స్టంట్ వేస్తే అంత క్లియర్ అవుతుందని చెప్పారు. వాటర్ ట్యాపింగ్ చేసేసి నాకు సర్జరీ స్టార్ట్ చేశారు ఒక 4 daysలో. తర్వాత నాకు అంత నార్మల్గా ఉంది. తర్వాత సర్జరీ అయినాక కొంచెం పెయిన్గా ఉన్నది. తర్వాత నార్మల్గా ఒక 1 week ఉన్నాక తర్వాత అంతా నార్మల్గా అయిపోయింది. నాకు అంతా ఇప్పుడు ఓకే. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ భవానీ శంకర్ని. ఇక్కడ అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్లో బ్యాచిలర్ అండ్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో ఈ పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే బచ్చారీ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే ఇందులో ఏంటి అంటే లివర్ నుంచి చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలన్నీ క్లోజ్ అయిపోతాయి. సో దీంట్లో మనం పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం బోత్ ఫైనాన్షియల్గా అండ్ టెక్నికల్గా డిఫికల్ట్ కాబట్టి మనం ముందు చెడు రక్తాన్ని అంతా బైపాస్ చేయడానికి డిప్స్ అనే ఒక ప్రొసీజర్ని చేస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే చెడు రక్తం అంతా గుండెలోకి వెళ్ళడానికి ఒక స్టంట్ని వేస్తాం అనమాట. సో మనం ఇమీడియట్గా లివర్ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ పేషెంట్కి లివర్ ట్రాన్స్ప్లాంట్కి అవసరమైన సమయాన్ని మనం పొడిగిస్తాం అనమాట. సో వీ డిడ్ డిప్స్ ప్రొసీజర్ ఆల్మోస్ట్ 10 days బ్యాక్. సో తన ముందు చెప్పినట్టు పొట్టలో బాగా నీరు జమ అయిపోవడం, బాగా కామెర్లు ఇలాంటివన్నీ ఉండేవి. సో నా ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 days ఈజ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ తన అపిటైట్ ఇంప్రూవ్ అయింది, కామెర్లు తగ్గాయి. ఇప్పుడు స్కాన్స్ అన్నింటిలో పొట్టలో వాటర్ లేదు. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ రేడియాలజీ ద్వారా చేస్తున్నాము. సో ఈ డిప్స్ ప్రొసీజర్లో ఏంటి అంటే మనము లివర్ నుంచి గుండెకి ఒక స్టంట్ను వేయడం ద్వారా మన పేషెంట్ ప్రాణంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ కంప్లీట్ లివర్ ఫెయిల్యూర్ అనే దాన్ని మనం కొంచెం ప్రివెంట్ చేయగలిగామన్నమాట. సో ఇలా సో మెనీ ప్రొసీజర్స్ నౌ వీఆర్ డూయింగ్ అండర్ ఇంటర్నేషనల్ రేడియాలజీ. సో నౌ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ at Anu Neuro and Cardiac Hospital. Thank you.